మీరే ఇంట్లోకి రండి. సరే పోయిందా? నీకు చదువుకోవాలనిపిస్తుందా? అయితే మీ నాన్నని పిలవండి. నేను మీ పాపకు చదువు చెప్దాం అనుకుంటున్నా, మీరు చదువు చెప్పనిస్తారా? మాకు చదవద్దు ఏమొద్దు, మేము కొన్ని పైసలు జమ చేసుకొని మా బాబుకు పెళ్లి చేస్తాం. వెళ్ళండి ఇక్కడ నుంచి, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మళ్ళీ ఇక్కడికి రాకూడదు. మీరు ఇంట్లో ఉంటే బయటికి రండి. మీకు చదువుకోవాలనిపిస్తుందా? మీ అక్కనా, మీ నాన్ననా, మీ అమ్మనా ఉంటే బయటికి రా. అక్క, మేము మీ చెల్లకు చదువు చెప్పాలనుకుంటున్నాం. మీ చెల్లని మీరు స్కూల్కి పంపిస్తారా? మేము పంపించాం. మేము మా చెల్లెకు పెళ్లి చేసి కొన్ని రోజుల తర్వాత పనికి తీసుకెళ్ళి పెళ్లి చేస్తాం. అదేదో కొన్ని రోజుల తర్వాత వరకు మేము చదువు చెప్పి వాళ్ళకు బిజినెస్ మ్యాన్ చేస్తాం. ఏం అవసరం లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అమ్మ, నీకు చదువుకోవాలని అనిపిస్తుందా? మీ అక్కనో, మీ అమ్మనో, మీ నాన్ననో విలువు. అక్క ఎవరో వచ్చారు. మీ చెల్లకు చదువు చెప్పాలనుకుంటున్నాము. కొన్ని రోజుల తర్వాత చదువు చెప్పాలనుకుంటున్నాము. ఏమొద్దు చదువు. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, బిల్డింగ్లు కట్టుకుంటారు, మంచి బిజినెస్ మ్యాన్ అవుతుంది కదా. మాకేమొద్దు చదువు. కూలికి తీసుకుపోయి పెళ్లి చేస్తాం. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మీ అక్కన, మీ నాన్న ఉంటే పిలవండి. మేము మీ చెల్లకు చదువు చెప్పాలనుకుంటాం, చెప్పనిస్తారా వద్దా? మీ వాళ్ళ లెక్కనే ఉన్నారా మరి మీరు కూడా? చదువు అవసరం లేదు. చదువు చెప్తే లోక జ్ఞానం కూడా వస్తుంది. పని వెళ్ళి చూసుకునే బదులు వాళ్ళు చదువుకుంటే వాళ్ళంతా వాళ్ళే చూసుకుంటారు. ఏం అవసరం లేదు, పువ్వులు 2 రూపాయలకి 2 రూపాయలకి 2 రూపాయలకి మురా, 2 రూపాయలకి మురా. పువ్వులా? నీకు ఎంత కావాలమ్మా? ఎన్ని పూలు కావాలి? ఆటోనా పువ్వులా? తీసుకో. మొన్నటివి కలిపి 2.5 అయ్యాయి. ఇంకో ఇప్పుడు ఈ ఆటోలో తీసుకోండి. సరే అమ్మా. బుజ్జిబాయి, లక్ష్మీబాయి ఉన్నారా ఇంట్లో? అమ్మాయి ఇట్లా ఎక్కడికైనా వెళ్ళారా? లేదు. నేను ఏం చేస్తావు మరి ఇంట్లోనే ఉండి? అమ్మ రేపటి నుంచి దినం కూడా పనికి తీసుకెళ్ళు, అర్థమవుతుందా? ఉన్నొక్క అమ్మాయికి పెళ్లి చేసి పంపించేద్దాం. తీసుకో. అలాగే. అన్నం పెట్టు. నేను పనికి వెళ్తున్నాను. బయటికి వెళ్తే కాలు ఇరగకూడదు, అర్థమైందా? ఇంట్లోనే కూర్చొని పని చేయి. ఉమాబాయ్ బయటకు వెళ్ళకు, బయటకు వెళ్తే కట్టిరకూడదు. విజయబాయ్ బయటికి వెళ్ళకు, నువ్వు బయటికి వెళ్ళాక నా సంగతి నీకు తెలుసుగా. సారాబాయ్ బయటికి వెళ్తే ఖాళీ రోడ్డు పోయి. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నీకు పలక బల్పం ఇస్తున్నా, రేపు స్కూల్కి రా. మా అక్క కూడా తిడితే, మీ అక్క లేదా మీ నాన్ననే ఉన్నారు కదా, తిడితే నేను చూసుకుంటా. నీకు కూడా పలక బల్పం ఇస్తున్నా, నువ్వు కూడా రేపు పొద్దున స్కూల్కి రా. మా అక్క తిడితే, మీ అక్క తిడితే నేను చూసుకుంటా. నువ్వు రేపు పొద్దున స్కూల్కి వస్తావా? రావా?
తీసుకో. మరి మా అక్క కూడా తిడితే? మీ అక్క కూడా తిడితే నేను చూసుకునే వాళ్ళు. నువ్వు కూడా రేపు పొద్దున్న స్కూల్కి రా, నేను దారి నీకు చెప్తా సరేనా? మా అక్క తిడితే? మీ అక్క తిడితే ఆమె సంగతి నేను చూసుకుంటా. బాయ్, నిన్న వచ్చిన వాళ్ళు వచ్చారా? వాళ్ళని ఇంటికి రానిపోద్దు నువ్వు, అర్థమైందా? ఉమాబాయ్, నిన్న వచ్చిన వాళ్ళు వచ్చారా? సరే బాయ్, వాళ్ళు వచ్చినా కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు.